వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. రాజకీయ నాయకులకు సినీ నటులకు చాలామందికి అభిమానులు ఉంటారు. అభిమానులు కొంతమందికి విగ్రహాలు పెడతారు, కొంతమందికి ఏకంగా టెంపుల్స్ కూడా నిర్మించిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసిన పరిస్థితి తాజాగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినంత వరకు ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన ఈరోజు ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో దీనికి సంబంధించిన ఘటనను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏకంగా మోడీకి సంబంధించి ఒక చాలీసా రాశారు. హనుమాన్ చాలీసా అని ఉంటుంది మనకు సంబంధించినంత వరకు. హనుమాన్కి సంబంధించినంత వరకు హనుమాన్ చాలీసా పాడతారు. అలాగే మోడీకి సంబంధించినంత వరకు కొంతమంది అభిమానులుగా చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఢిల్లీ ప్రెస్ క్లబ్లో దీనికి సంబంధించిన మోడీ చాలీసా అనే దాన్ని విడుదల చేశారు. దీనికి సంబంధించినంత వరకు చాలా అంశాలను వాళ్ళు పేర్కొన్నారు. మోడీకి సంబంధించి ఎందుకు చాలీసా పెట్టాల్సి వస్తుంది, భారతదేశానికి సంబంధించి ఆయన ఒక దేవుడుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేకమైన క్రైసిస్లో అంటే సంక్షోభ కాలంలో మోడీ అనేవాడు ఈ దేశాన్ని రక్షించారు. పాకిస్తాన్కి సంబంధించినంత వరకు ఇతర సందర్భంలో సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ ఇలాంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ వాళ్ళు తమ అభిమానాన్ని చాటుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక వీడియోతో పాటు కొంతమంది అక్కడ ప్రెస్ క్లబ్లోనే దానికి మోడీకి సంబంధించిన ఒక కటౌట్ లాంటిది పెట్టి దానికి కృష్ణుడి అవతారం వేసినట్టుగా, కొంత దేవుడు అవతారం వేసినట్టుగా మనకు కనిపించింది. దాన్ని పెడుతూ పూజలు చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ప్రెస్ క్లబ్లో ఈరోజు విడుదల చేసిన ఈ చాలీసా ముఖ్యంగా మోడీకి సంబంధించిన పేరు ప్రస్తావిస్తూ చాలీసాని విడుదల చేశారు. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం. पावन कुल सुंदर मातु हीरा वाक्य सुत ज्ञानी सादगी की मूरत कल्याणी बालपन से सेवा मन ध्याया देश प्रेम उर्मे बसाया. అయితే ఇది కేవలం మోడీ అభిమానులు కొంతమంది చేశారు తప్ప పార్టీకి కానీ ఇతర వాటికి మాత్రం ఏమాత్రం సంబంధం లేదని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి సోషల్ మీడియాలో కూడా భిన్న రకాలైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు మాత్రం ఇది మా పార్టీకి సంబంధించిన సంబంధం లేనిది, అదేవిధంగా ఎవరో కొద్దిమంది అభిమానులు చేసుకున్నారు. కానీ ఇలాంటి వాటిని జనరల్గా మోడీ అంగీకరించారు. వ్యక్తిగతంగా ఆయనను పెద్దగా ప్రేస్ చేయడం కానీ లేకపోతే పొగడ్తలతో ముంచేయడం దానికి కొంత మోడీ దూరంగా ఉంటారు. ఆయన పూర్తిగా కామన్ మ్యాన్గా ఉండాలని కోరుకుంటారు, కానీ దేవుడిగా మాత్రం ఆయన ఎప్పుడు కోరుకోరు. అయితే చాలామంది భారతదేశంలో ఉన్న ఆయన అభిమానులు అనుకుంటే ప్రజలు మోడీని దేవుడిగా చూస్తారేమో, కానీ మా వరకు మాత్రం పార్టీ పరంగా మాత్రం దీనికి సంబంధం లేదు. ఇది కొద్దిమంది అభిమానంతో చేశారు తప్ప దీనికి మాకేమాత్రం సంబంధం లేదని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు.